వ్యాపారస్తుల అభివృద్ధికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కృషి చేస్తుందని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దర్శనం టికెట్లు అమ్ముకున్న చరిత్ర రోజాదని ఆదిరెడ్డి విమర్శించారు. మానవత్వానికి నిలువెత్తు రూపం పవన్ కళ్యాణ్ అని కొనియాడారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. మనోభావాలు దెబ్బతిన్నాయి. గడిచిన 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ముఖ్యమంత్రిగా కుటుంబ సమేతంగా వెళ్ళాలి. ఏ రోజైనా మీ సతీమణిని ఇచ్చుకొని మీరు వెళ్ళారా? డిక్లరేషన్ అన్న అంశం ఎందుకు వచ్చింది? ఈరోజు లడ్డు ఒక పవిత్రత ఏదైతే అనుమానాలు వచ్చినాయో, భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయో, హిందువుల ఒక మనోభావాలు దెబ్బతిన్నాయో, అప్పుడు డిక్లరేషన్ అనే అంశం వచ్చింది. డిక్లరేషన్ అనే అంశం ఎందుకు మీరు పెట్టడానికి భయపడుతున్నారు? మీరు నిజాయితీగా మీరు చేశారు, మీకు ఏ ఇబ్బంది లేదన్నప్పుడు డిక్లరేషన్ అన్నది ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు అయితే మాకైతే అర్థం కావట్లా. కేవలం రాజకీయానికే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారు అని అంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితులు ఉండవు. అలాగే ఆయన అంటా ఉన్నారు, నన్ను ఆపుతా ఉన్నారు, ఇన్నిసార్లు వెళ్ళాను తిరుపతికి అని. ఆయన ఆపలా. అక్కడ అల్లర్లను ఆపుతామన్నాం, సమావేశాలను ఆపుతామన్నాం. ఆయనగా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా, ఎక్కడ కూడా ఈ మతాల మధ్యన చిచ్చుపడే విధంగా మాట్లాడకుండా ఉంటే ఆయన ఎవరు ఆపాల్సిన అవసరమే లేదు. ఎన్నిసార్లు వెళ్ళిన వ్యక్తి ఈరోజు వెళ్తే కొత్త ఏంటి? కానీ ఈరోజు లడ్డూ పవిత్రత అనే అంశం వచ్చినప్పుడు ఇబ్బంది, దాని మీద ప్రజలకి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు హిందువుల ఒక మనోభావాలు దెబ్బతిన్నప్పుడు నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఎంత విశ్వాసం ఉండేది, ఎంత నమ్మకం పెరిగేది. కానీ మీరు అది పెట్టడానికి ఎందుకు మొహమాట పడుతున్నారంటే మీరు హిందూయిజాన్ని నమ్మరు, హిందువుల్ని నమ్మరు. మీకు మా సాంప్రదాయ సనాతన ధర్మం పైన మీకు విశ్వాసం లేదు కాబట్టి మీరు సంతకం పెట్టడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు